నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. సజ్జనార్ గారికి అలానే యూట్యూబర్ హర్ష సాయి గారికి మధ్య ఒక రకంగా చెప్పాలంటే గట్టిగానే కాస్త ఇష్యూ నడుస్తుంది. సజ్జనార్ గారు చాలా సీరియస్ అయ్యారు హర్ష సాయి పైన అని అంటున్నారు. ఏం జరిగింది అసలు? హర్ష సాయి అనే కాదు, యాక్చువల్‌గా ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ అధికారంలో ఉండేవాళ్ళు ఎట్లా సమాజం ఈ బెట్టింగ్ యాపులతో ఆరెల్స్ అలాంటి ఒక మనీ స్కామ్స్‌లో పడి ఓకే. ఎలా చనిపోతున్నారు? ఎందుకు ఆత్మహత్యలు పాలవుతున్నారు? అసలు ఎందుకు ఇంత జరుగుతోంది? ఇప్పుడు ఎక్కడో ఏదో దేశంలో చైనాలోనో, జపాన్‌లోనో లేకపోతే మన ఇండియాలో ఉండే ఏదైనా మారుమూల ప్రాంతంలోనో ఒక డార్క్ వెబ్ నుంచి స్కామర్స్ వాళ్ళ డీటెయిల్స్ ఏమీ తెలియకుండా కొన్ని గేమింగ్ యాప్స్ని డిజైన్ చేస్తారు. ఆ గేమింగ్ యాప్స్ ఏముంటాయంటే, ఇప్పుడు అంతకుముందు ఈ ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్నప్పుడు లేదా తెలంగాణ విడిపోయిన తర్వాత కూడా రమ్మీ సర్కిల్ అనేది బ్యాన్ చేశారు. ఆంధ్ర తెలంగాణ తెలుగు స్టేట్స్లో ఇప్పటికీ బ్యాన్ ఉంది, అది నాకు తెలిసి. అంటే డబ్బులు పెట్టి ఆడేది బ్యాన్ ఉంది, నార్మల్గా ఆడుకునేది బ్యాన్ లేదనుకుంటా. అది వ్యసనం కింద మారిపోతుంది. మనం 10 రూపాయలు పెడితే ఒక ఆట గెలిస్తే వాడు 1000 రూపాయలు ఇస్తాడు, ఎందుకంటే దాంట్లో 10 మంది ప్లేయర్లు ఉంటారు. 10 × 10 1000 రూపాయలు మనకు, ఐ మీన్ 100 రూపాయలు మనకు వస్తుంది. అలా 100 మంది ప్లేయర్లు ఉంటే 1000 రూపాయలు వస్తుంది 10 రూపీస్ పెడితే. అలాగా ఎంత పెడితే ఎంత డబ్బులు వస్తుందని చెప్పి ఈజీ మనీకి అలవాటు పడే వాళ్ళు మనం ఒక దాంట్లో ఇన్వెస్ట్మెంట్ లాగా, ఇప్పుడు బయట ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసామనుకోండి, దానికి రావడానికి సర్టెన్ ప్రాసెస్ ఉంటుంది. ఒక దగ్గర ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ చేసాము, లేదా ఏదైనా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసాము, ఏదైనా స్టాక్ ఎక్స్చేంజ్లో ఇన్వెస్ట్ చేసాము, అవి మనం తీసుకోవాలన్నా రావాలన్నా కూడా దానికంటూ ప్రాసెస్, అది అప్స్ అండ్ డౌన్స్ అన్నీ చూసుకొని చేస్తారు. ఇలాంటి బెట్టింగ్ యాప్స్లో లాంటివి ఏం అవసరం లేదు. ఫస్ట్ వాడు ఆశ చూపిస్తాడు. ఎలా అంటే గుర్తుందా, ఊర్లలో మన సంత జరిగినప్పుడు కానీ ఏదైనా ఎగ్జిబిషన్స్ జరిగినప్పుడు సినిమా థియేటర్ల మధ్యన వాడు 3 రౌండ్వి ఒక చెక్కవి పెట్టుకొని, ఒక రెడ్ కలర్ది పెట్టుకొని 2 వైట్ కలర్వి పెట్టుకొని దాన్ని ఇట్లా 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 చేంజ్ చేసుకుంటూ దానికి మూసేస్తాడు. దేంట్లో డబ్బు ఉందని పెట్టమంటాడు. నేను దీని మీద 100 రూపాయలు పెట్టాను అనుకోండి, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళే వచ్చి దీని మీద 1000 రూపాయలు పెడతారు. సో ఇదే గెలుస్తుంది. ఇప్పుడు ఈ డబ్బులని తీసుకొచ్చి వాడికి ఇచ్చేస్తారనమాట. అరే నాకు 100 పెడితే నాకు 1000 రూపాయలు వచ్చింది అనుకొని వీడు మళ్ళీ పెట్టడానికి స్టార్ట్ చేస్తారు. ఆ వెనకాల ఉండేవాళ్ళు, బాస్ నువ్వు చాలా గ్రేట్ అది ఇది అని చెప్పి ఎంకరేజ్ చేసి, మొత్తం వాళ్ళ బ్యాచే ఉంటుంది, అలా ఎంకరేజ్ చేసి బెట్ కట్టమంటారు. సో వాడు దాని మీద బెట్ కట్టి 2 సార్లు గెలుస్తాడు, 3వ సారి ఓడిపోతాడు. ఓడిపోయినప్పుడు ఏమొస్తుంది, సరే ఇప్పుడు నేను ఓడిపోయాను కదా, ముందు వీళ్ళ పన్నాగం మీద పడదామని చెప్పి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకొచ్చి మళ్ళీ పెడతారు. సేమ్ అలాగే బెట్టింగ్ యాప్స్ అనేవి డిజైన్ చేశారు అలాంటి గేమ్స్ తోటి. ఇప్పుడు అంతవరకు వెళ్తున్నాం కానీ మనం వీధుల్లో చూసాం అనుకోండి, ఒక 20-30 మంది ఇలా గుమికూడు, అదే నేను చెప్పింది. ఇప్పుడు ఆడుతా ఉంటారు అక్కడ. అది మనం అనుకుంటే ఎంత, 10 రూపాయలు, 20 రూపాయలు, లేకపోతే 50 రూపీస్, 100 రూపీస్ అనుకుంటాం. బాగా గల్లీలో లక్షల్లో ఏముండదు రండి, చిన్న చిన్నగా ఉంటది, వందల్లోనే ఉంటది గల్లీలో చివరిలో. బట్ ఇదే జోనర్ ని, ఇదే గేమ్ ని ఇంకొంచెం పెద్దవాళ్ళు ఇంకొంచెం హైఫైగా ఆడుతున్నట్టు ఉన్నారు. ఇప్పుడు క్లబ్స్ లో కానీ లేకపోతే కసినోస్ లో కానీ డిపెండ్స్ అపాన్ యువర్ లక్ అక్కడ ఉంటుంది అనమాట. అదేంటంటే లైవ్లో నువ్వు చూస్తావు నువ్వు మోసపోతున్నావా లేదా అని చెప్పి. ఇప్పుడు గోవాకి వెళ్తారండి, లేకపోతే లాస్ వీగస్కి వెళ్తారు. అక్కడ ఉండే కసినోస్లో కొంతమంది, కొన్ని సెలబ్రిటీస్ కొన్ని లక్షలు పోగొట్టుకుంటారు. ఎందుకంటే అది ఆన్లైన్, అది నీకు లైవ్లో జరుగుతుంది. నువ్వు మోసపోతావు లేదని నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. వచ్చి నేనే మోసం చేయడం, ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళందరికీ ఒక ఐడెంటిటీ అనేది ఉంటుంది. దాంట్లో కూడా మోసాలు ఉంటాయి, స్కామ్ ఉండదని నేను అనట్లేదు. ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ అన్స్కామ్డ్ అనట్లేదు, ఇట్ ఈస్ ఆల్సో స్కామ్, బట్ లెస్ పర్సంటేజ్. అది నువ్వు లైవ్లో ఉంటావు, అది నువ్వు ఎవరు ప్రమోట్ చేయడు, నీకు ఇష్టమని నువ్వు ఒళ్ళు కొవ్వెక్కి పెట్టుకొని ఆడుకుంటావు. అది ఇక్కడ ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేసే వాళ్ళ మీద సీరియస్ అవుతున్నారు ఇప్పుడు పోలీస్ అధికారులు. కానీ ఇప్పుడు నిజంగానే యూట్యూబర్స్ అందరూ కూడా, అందరూ అంటే అందరినీ అని కాదు, కొంతమంది ఈ బెట్టింగ్ యాప్స్ ను లేకపోతే వేరే వేరే యాప్స్ ను కూడా ప్రమోట్ చేస్తున్నారుగా. అదే నేను చెప్పేది, ఆ ప్రమోషన్స్ చేసే వాళ్ళ మీద మండిపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు గోవాకి వెళ్ళి ప్రతి ఒక్కడు వెళ్ళి కసినోకి ఆడాడుగా, కసినో ఆడడానికి గోవాకి అయితే వెళ్ళాడు, లేదా గల్లీలో ఆడే చిల్లర ఆటలు ఆడితే వాడి డబ్బులు వస్తాయి పోతాయి వాడికి తెలియదు. ఇప్పుడు పలానా సెలబ్రిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్, టిక్టాక్ నుంచి, సోషల్ మీడియా నుంచి, ఇన్స్టాగ్రాము, స్నాప్చాట్, ఈ ఫేస్బుక్లు, ఈ వీటిల్లంతా ద్వారా ఒక ఫేమ్ తెచ్చుకున్న ఒక సెలబ్రిటీ. అంటే వాళ్ళ కష్టాన్ని మర్చిపోయి ఎప్పుడైతే మానిటరైజేషన్ అయ్యిందో, అంటే నీవు చూపించిన టాలెంట్కి మేము డబ్బులు ఇస్తాము
అది మానిటరైజేషన్, అంతే కదా. అది ఒకప్పుడు యూట్యూబ్కి ఉండేది. యూట్యూబ్లో నువ్వు ఇంతమంది వ్యూస్ చూస్తే ఇంతమంది వస్తే నీకు డబ్బులు వస్తాయి. అది బికాస్ దట్ ఈస్ కంప్లీట్లీ యు ఆర్ షోయింగ్ ఇన్ ఎ లైవ్. అందరూ ప్రపంచంలో అందరూ చూస్తారు. దానికంటూ కొంచెం కంటెంట్ బేస్డ్ రూల్స్ ఉంటాయి, ఆ రెగ్యులేషన్స్ ఉంటాయి. నువ్వు ఒకరిని కాపీ చేయకూడదు, ఒకరిని విమర్శించకూడదు, ఇన్ని ఉంటాయి. ఇన్స్టాగ్రామ్లో అలాంటిది ఏమీ లేవు. ఇన్స్టాగ్రామ్లో అవి ఏమి ఉండవు. నీ ఇష్టం వచ్చిన కంటెంట్ నువ్వు ఇచ్చుకోవచ్చు. నువ్వు బట్టలు ఇప్పించుకుంటావా, బట్టలు వేసుకుంటావా, ఒకరిని కొడతావా, ఒకరిని తిడతావా, ఏమైనా చెయ్యి. నువ్వు దాన్ని వీడియో చూస్తే నీకు డబ్బులు వచ్చేస్తాయి. ఆ వీడియోని ఎంతమంది చూస్తే అంత. అలా నువ్వు కష్టపడి టాలెంట్, నేను ఇప్పుడు ఎవరి పేరు అయితే చెప్తున్నాను ఇక్కడ, హర్ష సాయి కానీ, ఆ భయ్యా సన్నీ యాదవ్ కానీ, ఆ లోకల్ బాయ్ నాని కానీ, ఇమ్రాన్ ఖాన్ పరేషాన్ బాయ్స్ కానీ, ఎవరైతే వీళ్ళ నలుగురు గుట్టు బయట పెడుతున్న నా అన్వేష్ కానీ, వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడితే కానీ ఆ స్టేజ్కి రాలేదు. అంతే కదండి. ఇప్పుడు మనతో పాటు చుట్టూ తిరిగే వాళ్ళే అంత స్టేమ్కి వచ్చి వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దట్ మీన్స్ వాళ్ళకి టాలెంట్ ఉండబట్టే కదా వచ్చారు బయటికి. వీళ్ళందరూ ఈ ఫేమ్ని అడ్వాంటేజ్గా తీసుకొని మానిటైజేషన్ అయినక్కడి నుంచి ప్రమోషన్స్, ఒక సోప్కి ప్రమోషన్, ఒక క్రీమ్కి ప్రమోషను, లేకపోతే ఒక టూత్ పేస్ట్కి ప్రమోషను, లేకపోతే ఒక హెయిర్ ఆయిల్కి, ఫేస్ క్రీమ్స్కి ప్రమోషన్స్ అనేవి కొలాబరేట్ అయ్యి ప్రమోషన్స్ చేసుకున్నాను. వాళ్ళకి 1000 రూపాయలు, 1500, 2000 ఎక్కడా 1000 రూపాయలు చెప్తున్నాను. జనరల్లీ ఒకప్పుడు అండి, ఇప్పుడు కాదు. ఇప్పుడు వాళ్ళు 30 నుంచి 50,000 వాళ్ళకు ఉండే ఫాలోవర్స్ని బట్టి, వాళ్ళకు ఉండే రీచ్ని బట్టి వాళ్ళు అంత డిమాండ్ చేస్తున్నారు. దీంట్లో ఏమవుతుందంటే ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే డార్క్ వెబ్ నుంచో, లేకపోతే ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ని, గేమింగ్ని క్రియేట్ చేసిన వాళ్ళు, వీళ్ళని పట్టుకొని వీళ్ళకి సపరేట్గా వీళ్ళ ఎవరిని మేనేజ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వాళ్ళ ఏజెంట్స్ని పంపించి, లేకపోతే ఫోన్ ద్వారానో మెసేజ్ల ద్వారానో, సో మేము కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాము, మీరు దీన్ని ప్రమోట్ చేస్తే ఇన్ని లక్షలు ఇస్తాం, 20 to 30 lakhs అంట. ఓకే, అలాంటి 20 to 30 lakhs ఇచ్చి వీళ్ళు ప్రమోట్ చేస్తారు అంతే. వాళ్ళు ఏం చెప్పరు, మేము ఇంత డబ్బులు సంపాదిస్తున్నాము, మీ ఇష్టం, మీరు ఆడితే ఆడండి లేకపోతే లేదు, బట్ నేనైతే ఇంత ఈజీగా డబ్బులు సంపాదిస్తాను చూడండి, కండిషన్స్ అప్లై, దట్స్ అప్ టు యూ అని చెప్పి వదిలేస్తారు. దీన్ని బట్టి ఆ ఎవరైతే పిల్లలు 14 years వాళ్ళు, 15 years వాళ్ళు, పెద్దవాళ్ళు, వీళ్ళంతా కూడా వాడు ఇచ్చాడు కాబట్టి, అవును చూస్తూనే ఉన్నాం కదా, వాడు ఇచ్చాడు కాబట్టి. సజ్జనార్ గారు ఏమంటున్నారంటే ఇలాంటి వాళ్ళందరినీ అన్ఫాలో చెయ్యండి. ఓకే, హర్ష సాయి వీడియో పెట్టి వీళ్ళందరూ ప్రమోట్ చేస్తారు, నేను చేయకపోతే సో నేనే చేస్తాను, వాళ్ళందరికీ ఎందుకు ఆ ఛాన్స్ ఇస్తానని వీడియో ఏదో పెట్టాడంట. అవన్నీ పెట్టి వీళ్ళందరినీ అన్ఫాలో చేయండి. ఒకవేళ వీళ్ళని అన్ఫాలో చేయలేదనుకోండి, మీకు కూడా దాంట్లో హస్తం ఉందని మేము నిర్ధారించుకోవాల్సి వస్తుంది అని స్టేట్మెంట్ ఇచ్చేశాడు ఆయన. సో వాళ్ళని ఎట్లయినా అరెస్ట్ చేస్తాం, వాళ్ళని బయటికి రాకుండా డైరెక్ట్గా బెయిల్, రిమాండ్లు ఏమి ఉండవు, డైరెక్ట్ శిక్షే వాళ్ళకి. గవర్నమెంట్ లాలో అది ఉందంట, అదేదో సంథింగ్. సో దాన్ని మేము ఎట్లాగో చేస్తాము. బట్ వాళ్ళని మీరు అన్ఫాలో కానీ చేయకపోతే మీరు కూడా వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు, మీ మీద కూడా మేము మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి నిన్న స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో చూద్దాం సజ్జనార్ గారి రియాక్షన్స్ వల్ల ఎంతమంది అన్ఫాలో అవుతారా, వాళ్ళ కెరియర్ని వాళ్ళు ఎట్లా నాశనం చేసుకున్నారనేది మనం చూడబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్.